నీ కష్టాలు పెద్దవేనా లేక నీ మనస్సు చిన్నదా ఆలోచించారా ఎప్పుడైనా? వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక జ్ఞాని దగ్గరికి వెళ్లి తన కష్టాలను చెప్పుకున్నాడు. ఆ జ్ఞాని అతనికి ఒక పిడికెడు ఉప్పు ఇచ్చి దాన్ని ఒక గ్లాసు నీళ్లలో కలిపి తాగమన్నాడు. అతను తాగాక ఎలా ఉంది అని అడిగితే చాలా ఉప్పగా ఉంది, తాగలేకపోతున్నాను అన్నాడు. తరువాత జ్ఞాని అతన్ని ఒక పెద్ద సరస్సు దగ్గరకు తీసుకెళ్లి మరో పిడికెడు ఉప్పును ఆ సరస్సులో వేయమన్నాడు. ఇప్పుడు ఆ సరస్సు నీటిని తాగమన్నాడు. రుచి ఎలా ఉంది అని అడిగితే చాలా తియ్యగా ఉంది అని సమాధానమిచ్చాడు. అప్పుడు జ్ఞాని, జీవితంలో కష్టాలు ఉప్పులాంటివి, అవి మారవు. కాని నీ మనస్సు గ్లాసులా ఉంటే కష్టం ఎక్కువవుతుంది. అదే సరస్సులా విశాలంగా ఉంటే ఏ కష్టమైనా నీకు చిన్నదిగా కనిపిస్తుంది అని బోధించాడు. నీతి: మన ఆలోచనలు, మనస్సు విశాలంగా ఉంటే ఎలాంటి పెద్ద సమస్యనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.